మూగ మనసులు పార్ట్ 11 రచన మీనా కుమారి గారు. గౌతమ్ తండ్రితో మాట్లాడుతుంటే అలాగే గౌతమ్ భుజం మీద వాలి నిద్రపోతూ ఉంది మాన్విత. మహేష్ వర్మ గారు కూతుర్ని పైకి లేపబోతుండగా నేను ఇక్కడే పడుకుంటాను అంటూ గారాబంగా మాట్లాడింది మాన్విత. ఓకేరా బంగారం అంటూ గుడ్ నైట్ గౌతమ్, త్వరలో నీకు ఆనందం కలగాలని ఆశిస్తున్నాను అన్నారు మహేష్ వర్మ గారు. సిస్టర్ వచ్చి మాన్వితకు వేయాల్సిన టాబ్లెట్స్, ఫ్రూట్ జ్యూస్ అక్కడ పెట్టి వెళ్ళింది. నేనేమీ ఇబ్బంది పడడం లేదు సార్, మీకు ఇబ్బంది అయినప్పుడు నన్ను పిలవండి తప్పకుండా అని చెప్పింది నందిని. పర్వాలేదు, అది నా బాధ్యత కదా సిస్టర్ అన్నాడు నవ్వుతూ గౌతమ్ నంద. ఈ కాలంలో మీలాంటి భర్త లభించడం మాన్విత గారి అదృష్టం అంటూ మురిసిపోతూ బయటకు వెళ్ళింది సిస్టర్. నాన్నగారు చెల్లి పడుకుందా అని అడిగాడు శ్రీనాథ్ వర్మ. ఆ నిద్రపోయిందిరా అంటూ తండ్రి కొడుకులు ఇద్దరు కూర్చొని కాసేపు మాట్లాడుకున్నారు. రిలాక్స్ ఆయిల్ తీసుకుని తండ్రికి కాసేపు తలకి మసాజ్ చేశాడు శ్రీనాథ్ వర్మ. ఎందుకురా అన్నారు మహేష్ వర్మ గారు. చాలా రిలాక్స్గా నిద్ర పడుతుంది నాన్నగారు అని చెప్పాడు శ్రీనాథ్ వర్మ. చిన్నప్పటి నుంచి అంతే, తను పెంచిన పిల్లలు తన ఆరోగ్యం గురించి తన గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. ఇప్పుడు మాన్విత ఇలా ఉంది కానీ తన బీపీ షుగర్ చెక్ చేసేది, కాస్త తేడాగా ఉంటే చాలు తనతో వాకింగ్కి తీసుకువెళ్ళిపోయేది. అసలు మాన్విత ప్రతి విషయంలోనూ ఎంత పట్టించుకునేదో ప్రతి ఒక్కరిని. ఈరోజు తన పరిస్థితి ఇలా ఉంది అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు మహేష్ వర్మ గారు. మీరు మాన్విత గురించి ఇక ఏ దిగులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు నాన్నగారు. గౌతమ్ నంద మాన్వితాను త్వరలోనే మామూలు మనిషిని చేస్తాడు. ఇంట్లో శాలిని కూడా అన్ని విషయాలు బాధ్యతగా చూసుకుంటుంది. ఈ విషయానికి మనం దిగులు పడాల్సిన అవసరం లేదు నాన్నగారు అంటూ ఆనందంగా చెప్పాడు శ్రీనాథ్ వర్మ. మహేష్ వర్మ గారు కోడల్ని కూడా పొగిడారు కాసేపు. నిజంగా ఎంత సంతృప్తిగా ఉంది ఇప్పుడు. మనసు మంచిగా మారితే అన్ని మంచిగా ఉంటాయి అనడానికి నాలోని మార్పు ఒక ఉదాహరణ అని అనుకుంది శాలిని. అవన్నీ వింటూ మాన్విత నిద్రపోయాక గౌతమ్ నంద ఆ రెడ్ కలర్ బాక్స్ని ఓపెన్ చేయడానికి శతవిధాలా ప్రయత్నించాడు. చివరికి ఓపెన్ చేశాడు. దానిలో 2 పెన్ డ్రైవ్లు ఉన్నాయి. ఏదో మంచి సమాచారమే అందుతుందనుకొని ల్యాప్టాప్కి కనెక్ట్ చేశాడు గౌతమ్ నంద. మాన్విత అందంగా నవ్వుతూ ఉంది. లెమన్ ఆరెంజ్ మిక్స్ కలర్ అందమైన శారీ కట్టుకుంది. నయాగరా జలపాతం దగ్గర తనకు తానే వీడియో తీసుకుంది. హాయ్ గౌతమ్, నా ప్రాణమంతా మీ దగ్గరే ఉంది. మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పడానికి నిజంగా సిగ్గుపడ్డాను. చదువుకున్నాను, అందరికీ నీతులు చెబుతాను, ఎన్నో చెప్తాను చేస్తాను, కానీ నా ప్రేమను మాత్రం మీతో పంచుకోలేకపోతున్నాను. ఐ లవ్ యూ గౌతమ్ నంద, ఈ నయాగార జలపాతం సాక్షిగా అంటూ పక్కపక్క నవ్వి ముఖాన్ని పవిట చెంగులో దాచుకుని దోబూచులాడుతుంది కాసేపు. నిజమా కల, నా అదృష్టమా, నా జాతకాన్ని ఈ పెట్టెలో పెట్టావా, నా ప్రాణానికి ప్రాణమైన నా మాన్విత, ఐ లవ్ యూ, అమెరికా నుండి చెబుతున్నాను, అందుకో ప్రియా. నా ప్రేమ వీడియోలు అంటూ నవ్వేసింది అందంగా మాన్విత. చాలా చలిగా ఉంది, కానీ నీకు ఈ కలర్ చాలా ఇష్టమని శారీ తీసుకొని కట్టుకున్నాను. బాగున్నానా? నేను ఒకసారి పంజాబీ డ్రెస్ వేసుకున్నప్పుడు నువ్వు మెచ్చుకుంటే గమనించాను. అందుకే ఈ చీరలో నీకు కనబడాలని, నా ప్రేమను నీకు తెలపాలని ఈ చలిలో ఈ నయాగర జలపాతం దగ్గర నీ కోసం ఎదురు చూస్తున్నాను అంటూ అటు ఇటు తిరుగుతూ నవ్వుతూ ఉన్న మాన్వితను చూసి మైమరిచిపోయాడు గౌతమ్ నంద. వేరొక క్లిప్పింగ్ వచ్చింది. నా కోర్స్ పూర్తి చేసుకొని ఎప్పుడెప్పుడు నీ దగ్గర వచ్చేద్దామా అనిపిస్తుంది గౌతమ్. మా అన్నయ్యకి ఒకసారి చెప్పాను, వాడికి చెప్పలేకపోయాను. నాలో ఇంత సిగ్గుందని నిన్ను ప్రేమించాక తెలిసింది. రూపానికి మన్మధుడివి, గుణానికి ఎవరితో పోల్చాలో తెలియడం లేదు. అందుకే గౌతమ్ నంద లాంటి వాడిని అంటూ పకపక నవ్వేసింది మాన్విత. నేరేడు కలర్ పంజాబీ డ్రెస్లో పైన ఓవర్ కోట్ వేసి భలే అందంగా ఉంది మాన్విత. నిన్ను చూడక నేనుండగలనా ప్రియా, నిన్ను చూడక నేనుండగలనా ఈ జన్మలో, మరి ఆ జన్మలో, ఇక ఏ జన్మలో ఇలాగే అంటూ పాట పాడేసింది మాన్విత. నా మీద ప్రేమనంతా ఒక ర్యాక్లో దాచావు కదూ అంది. నా కంట తడి పెట్టింది ఆ రోజు నీ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు. నీలోని ప్రేమ నాకు తెలిసిన అందమైన ఆ రోజు. మిస్టర్ గౌతమ్ నంద, ఇంకా కాసేపు ఉంటే నాలోని ప్రేమను చెప్పేసి దాన్ని ఏమో తెలీదు, ఇక్కడికి వచ్చాక నిద్రపోవడం లేదు తెలుసా, పిచ్చిదాన్ని అయిపోతున్నాను. భయపడకు ప్రేమ పిచ్చిదాన్ని అంటూ మళ్ళీ నవ్వింది మాన్విత. చూస్తున్న గౌతమ్ నందాకి ఆనందంతో కన్నీరొచ్చేస్తుంది. అలా రకరకాల డ్రెస్సులలో ఫోటోలు దిగింది. తర్వాత ఈరోజు నీ బర్త్డే అని తెలుసు, మామూలుగా విష్ చేశాను అంతే, మనసులో ఉన్న మాట పెదవుల దాకా వస్తుంది అని బయటకు రావడం లేదు. నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలంటే ఒక్కోసారి ఇబ్బంది పడేదాన్ని నేను. అప్పుడే కనిపెట్టి ఉంటావేమో నాలోని ప్రేమను. ఎంతైనా మానసిక డాక్టర్వి కదా, నీ కాబోయే నా మనసుని ఎప్పుడో నీ వశం చేసుకున్నావు. ఇష్టమైన చదువు కూడా ఒక రకంగా కష్టంగా చదువుతున్నాను. ఎప్పుడూ నీ ధ్యాసే. ఫోన్ చేస్తావు, ఎక్కువ మాట్లాడవెందుకు, హీరోవి కదా, నువ్వు చెప్పొచ్చు కదా నాకు ఐ లవ్ యూ మాన్విత అని అంటూ మళ్ళీ అందంగా నవ్వేసింది మాన్విత. మాన్విత,
ఐ లవ్ యూ అంటూ ల్యాప్టాప్ కట్టేసిన గౌతమ్ నంద మాన్విత చెవి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ మాన్విత, ఐ లవ్ యూ మాన్విత అంటూ చాలా చిన్నగా అంటూ ఉన్నాడు. నిద్రలోనే కదిలిన మాన్విత గౌతమ్ నంద వైపు తిరిగి అతని గుండెల్లో తల దాచుకొని పడుకుంది. ఇంత ప్రేమను ఎలా దాచావు అంటూ ఆమెను మరింత దగ్గరకు తీసుకొని మనసులో మురిసిపోయాడు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. కాలం ఎంత చిత్రమైనది. ఒకప్పుడు మనసులో ఉన్న ప్రేమను ఇరువురము చెప్పుకోలేకపోయాం. ఈనాడు భార్యాభర్తలైనా కూడా నీకేమీ తెలియకున్నావు. దీనంతటికీ కారణం ఎవరైనా సరే తేలిగ్గా మాత్రం వదిలిపెట్టేది లేదు. ఇన్నాళ్ళు ఎక్కడో ఒక చోట నాలో నీ మనసులో నేనున్నానా అని అనిపించేది. ఈరోజు మనస్ఫూర్తిగా అంటున్నాను మాన్విత, నా ప్రేమతో ఇక నిన్ను నా దాన్ని చేసుకుంటాను. నా హృదయ కోవెలలో వెలుగుతున్న దేవతల మళ్ళీ నిన్ను మార్చుకుంటాను అని అనుకుంటూ గౌతమ్ నంద ఆమెకు పసిపిల్లకులాగా జోకొడుతూ ఉన్నాడు. అలాగే నిద్రలోకి జారిపోయాడు గౌతమ్ నంద. 2 గంటల తర్వాత మెలకు వచ్చింది గౌతమ్ నందకు. చిన్నగా కదులుతున్న మాన్వితాను లేపి టాబ్లెట్ వేసి జ్యూస్ తాగించి పడుకోబెట్టాడు. చిన్నగా కొద్ది మార్పు వస్తుంది మాన్వితాలో అని అనిపించింది గౌతమ్ నందకు. ఎలా అంటే అలా పడుకునే మాన్విత క్రమశిక్షణగా పడుకుంటుంది. ఒంటి మీద బట్టలు తొలగిన వెంటనే సరి చేసుకుంటుంది. ఇప్పుడు అవి తెలుస్తూ ఉంటే పర్వాలేదు, మందులు పనిచేస్తున్నట్టే లెక్క అని మాన్విత వైపే చూస్తున్నాడు ప్రేమతో గౌతమ్ నంద. గౌతమ్ నంద ఒడిలో తల పెట్టుకొని నిద్రపోతూ ఉంది మాన్విత. నిద్ర పట్టిందనుకున్నాక ఆమెను చిన్నగా దిండు మీదకు పడుకోబెట్టాడు గౌతమ్ నంద. అంతలో గుర్తుకు వచ్చింది, ఇంకో పెన్ డ్రైవ్ ఉంది, అది ఓపెన్ చేయలేదు. చిన్నగా లేచి ఆ పెన్ డ్రైవ్ సెట్ చేశాడు ల్యాప్టాప్కు. మాన్విత వాయిస్ వినిపిస్తుంది. జరిగిన విషయాలన్నీ ఒక్కొక్కటిగా చెబుతూ ఉంది. మాన్విత ఎంతో ఇష్టంగా ప్రేమించింది గౌతమ్ నందాను. చదువు కోసం అమెరికా వెళ్ళింది. మాన్విత చెబుతున్నది కళ్ళతో చూస్తున్నట్టు అనిపించింది గౌతమ్ నందాకు. అమెరికాలో అడుగుపెట్టిన మాన్వితకు గౌతమ్ నంద గుర్తుకొచ్చేశాడు. తను ఎంచుకున్న ఇష్టమైన సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్గా కాలం జరిగిపోతూ ఉంది. మాన్విత అప్పుడప్పుడు ఆపరేషన్స్లో పాల్గొంటూ సక్సెస్ చేస్తూ ఉంది. చైల్డ్ స్పెషలిస్ట్గా చాలా మంచి ఆపరేషన్లు సక్సెస్గా నిర్వర్తించింది. ఆమె మనసులో గౌతమ్ ఎప్పుడెప్పుడు తన చదువు పూర్తి అవుతుందా, ఎప్పుడు వెళ్ళి ఇండియాకి తండ్రి అన్న వదినను గౌతమ్ నందాను చూస్తానా అన్న ఆసక్తిగా ఉండేది. అలా ఆ కోర్సులో జాయిన్ అయినప్పుడు ఆమెకు జాస్మిన్ పరిచయం అయింది. తన చెల్లెళ్ళు కాపాడిన మాన్విత అంటే జాస్మిన్కు చాలా ఇష్టం. అప్పుడప్పుడు కలుస్తూ తమ విషయాలు షేర్ చేసుకునేవారు. మాటల సందర్భంలో మాన్విత పెళ్లి విషయాన్ని అడిగింది జాస్మిన్. ఇక్కడి వారిని నేను ఎవరిని చేసుకోను, ఇండియాలో నాకు రెడీగా ఉన్నారు అంటూ నవ్వుతూ చెప్పింది మాన్విత. ఆ తర్వాత ఆమె ఫ్రెండ్ యామిని ఇద్దరూ కలిసి సరదాగా ఉండేవారు. మురళి కూడా డాక్టరే, చైల్డ్ స్పెషలిస్ట్. చాలా చక్కగా ఆపరేషన్ చేసేవాడు. అతని చాకచక్యంని మెచ్చుకోలేకుండా ఉండలేకపోయేది మాన్విత. కానీ అతను ఎవరితోనూ స్వతంత్రంగా ఉండేవాడు కాదు. అతని ముఖంలో ఏదో దిగులు కొట్టొచ్చినట్లు కనబడేది. ఒకసారి డిన్నర్కి వెళ్ళినప్పుడు అడిగేసింది మాన్విత, ఎందుకు అలా ఉంటారు, షేర్ చేసుకోండి అన్నది యామిని. ఆ తర్వాత తను చాలా గొప్ప వాళ్ళ కుమారుడనని, కానీ వాళ్ళతో తను ఉండలేకపోయా అని బాధపడ్డాడు అంతే. తర్వాత హాలిడేస్కి నయాగరా ఫాల్స్కి వెళ్ళారు. అందరూ తలో పక్కన ఉంటే తను మాత్రం వేరే పక్క ఉండి గౌతమ్ నందాకు ఐ లవ్ యూ చెప్తూ వీడియోలు తీసుకుంది మాన్విత. ఒకరోజు ఆపరేషన్ చేస్తూ ఉన్నారు ఒక పెద్ద డాక్టర్ గారు. మాన్విత, యామిని కూడా ఉన్నారు ఆ ఆపరేషన్లో. పాపకు ఉన్న కంప్లైంట్ ఒకటైతే ఆయన వేరొక ఆపరేషన్ చేయడానికి సిద్ధమయ్యారు. అది గుర్తు చేసింది మాన్విత. డాక్టర్ రాబర్ట్కు బాగా కోపం వచ్చింది. మీరే చేయండి అంటూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆపరేషన్ సక్సెస్గా చేసింది మాన్విత. ఆ హాస్పిటల్లో పెద్ద డాక్టర్ కన్నా కూడా మంచి పేరు వచ్చేసింది మాన్వితకు. అది కొంచెం అసూయ కలిగించింది రాబర్ట్కు. ఎంతో ఆనందంగా ఉంది ఆ రోజు మాన్విత. ఇండియా వెళ్ళిపోతుంది. ఎంతో సంతోషంగా ఉన్న మాన్విత ఎవరో తనను పట్టుకొని కళ్ళకు గంతలు కట్టేశారు. బలవంతంగా కారులో ఎక్కిస్తున్నారు. భయం, ఆవేశం. అసలు ఎవరు తనను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంది అని మాన్విత ఆలోచించింది. తండ్రిని, అన్నను, వదినను తలుచుకుని ఏడ్చింది. సూర్య గుర్తుకొచ్చాడు. గౌతమ్ గురించి ఆలోచించింది. ఏదో ఒక చీకటి కోట్లో పడేశారు. గౌతమ్, ఈ బాధ నేను తప్పించుకొని నీ దగ్గరకు చేరగలనా, నా జీవితాన్ని నీతో మొదలుపెట్టే అవకాశం నాకుంటుందా అని వేదన పడిపోతుంది మాన్విత. ఎవరు మీరు, ఎందుకు ఇలా చేస్తున్నారు, కనీసం చెప్పండి అంటూ పెద్ద పెద్దగా అరిచి గోల పెట్టింది మాన్విత.
మీరేం చేస్తున్నారు? నాకు ఏమీ అర్థం కాలేదు. నా కళ్ళకు గంతలెందుకు కట్టి ఇక్కడకు తీసుకొచ్చారు? అంటూ అరుస్తుంటే మాన్వితకు వేరే ఒక తెలిసిన గొంతులా వినిపించింది. లోపల రూమ్‌లో నన్ను ఉంచారు. చేతులు కాళ్ళు కట్టి కళ్ళకు గంతలు కట్టారు. దూరంగా అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు. డబ్బు ఆశించిన వారైతే క్షణాల్లో చంపేస్తారు. డబ్బు ఇవ్వకపోతే. అలాంటి విషయం ఏమీ కనిపించలేదు. భయంతో ఏడ్చేసింది మాన్విత. ఇంతలో పెళ్లి వాయిద్యాలు టేప్ రికార్డులో పెట్టారు. ఏం జరుగుతుంది అంటూ ఆతృతగా భయంగా ఏడుస్తూ ఆలోచిస్తుంది మాన్విత. తనను ముందు రూమ్కి లాక్కెళ్లారు ఎవరో ఇద్దరు. ఆ ఇద్దరికి కళ్ళకు గంతలు ఉండగానే ఒకరి మెడలో ఒకరికి దండలు వేయించారు. అంటే వీరుద్దేశం పెళ్లి చేస్తున్నామని అనుకుంది మాన్విత. అలా చేయొద్దు అన్నందుకు మాన్వితను చాలా హింసించారు. తర్వాత మౌనంగా ఉండిపోయింది మాన్విత. ఆ పెళ్లి మంత్రాలు అలాగే మోగుతుండగా ఇద్దరికి గంతలు కట్టి పెళ్లి జరిపించారు. ఒకరికి ఒకరు తెలియకుండా ఏంటి, ఏం చేస్తున్నారు, ఏం కావాలి మీకు అంటూ ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఒకరి తర్వాత ఒకరు. అయినా ఏమీ చెప్పలేదు. తతంగమంతా చేయించిన పెద్ద మనిషి బయటకెళ్ళిపోయాడు. మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. ఇంతవరకు పెళ్లి కార్యక్రమం ముగిసింది. నా మెడలో నేనెప్పుడు వేసుకున్నాను తాళి అని గౌతమ్ ఫోటో తన ఫోటో కలిపి మెడలో వేసుకున్న రోజు గుర్తు చేసుకుంది. వేదనగా ఏడుస్తూ ఉంది మాన్విత. తర్వాత మాన్విత కళ్ళగంతలు తీసి ఇద్దరి ఫోటోలు తీసి వెళ్ళిపోయారు బయటకు. తల కూడా ఎత్తి చూడలేదు మాన్విత. మళ్ళీ తన గదిలో ఒంటరిగా మిగిలిపోయింది. ఏం జరుగుతుంది, అసలేంటి ఇదంతా అనుకుంటూ ఉండగానే తనకు ఏవేవో ఇంజెక్షన్స్ చేశారు. తెలియని వైబ్రేషన్స్ వచ్చేస్తుంది. తలలో ఏంటో అర్థం కాని భయం. మాన్విత తలపై సుత్తులతో కొట్టినంత పోటు. అలాగే కూలబడిపోయింది మాన్విత. ఆ తర్వాత మెలకు వచ్చిన మాన్విత టైం చూసుకుంటే అప్పుడే 2 రోజులు గడిచిపోయాయి. ఫోన్ చేయాలని వెంటనే ఫోన్ చేసింది తండ్రికి మాన్విత. ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు మహేష్ వర్మ గారు. అప్పటికే మాన్విత పెళ్లి ఫోటోలు వారికి అంది. ఆ కోపంలో ఉన్నారు మహేష్ వర్మ గారు. అన్నకు ట్రై చేద్దాం అనుకునే లోపే ఫోన్ తీసేసుకున్నారు. రూమ్లోకి వచ్చిన ఒకడు వేరే ఫోన్ తెచ్చి ఇచ్చాడు. ఒకడు మాట్లాడు అంటూ ఫోన్ లిఫ్ట్ చేయగానే నీకు పెళ్ళైపోయింది, ఈరోజు శోభనం ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ వెకిలిగా నవ్వినట్టు ఉంది. ఆ గొంతు పెద్ద వయసులాగానే ఉన్నది అనుకొని వేరే మాట్లాడేసరికి ఫోన్ పెట్టేశారు. రాత్రి మాన్విత గదిలోకి వచ్చింది మురళి. మురళి గారు మీరా అంటూ ఆశ్చర్యపోయింది మాన్విత. అవును అన్నాడు మురళి. నన్ను కిడ్నాప్ చేసి మా పెద్దవాళ్లకు ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకునేంత పిచ్చి పని ఎందుకు చేశారు మీరు అంటూ కోపంగా మాట్లాడింది మాన్విత. నేను మనస్ఫూర్తిగా గౌతమ్ నందాని ప్రేమించాను. ఇండియాలో వెళ్ళాక మేమిద్దరం పెళ్లి చేసుకోవాలి ఎన్నో కలలు కన్నాను. మీరు ఒక డాక్టర్ అయ్యుండి వేరొక డాక్టర్ని ఇలా కిడ్నాప్ చేయడం నాకెందుకో చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నది మాన్విత. అలా మాట్లాడినందుకే ఆమెకు తల పగిలిపోయినట్లు అయిపోయింది. నా ఒంట్లోకి ఏం డ్రగ్ ఎక్కించారు మిస్టర్ మురళి? నేను మీకు ఏం ద్రోహం చేశాను? తెలియని విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాను. ఒక డాక్టర్గా మిమ్మల్ని ఎంతో గౌరవించా. అందుకు ప్రతిఫలం ఈరోజు నాకు ఈ నరకం అంటూ తల కొట్టుకొని ఏడుస్తూ ఉంది మాన్విత. తలని గోడకేసి కొట్టుకుంటున్న మాన్వితను ఆపబోయాడు మురళి. డోంట్ టచ్ మీ మిస్టర్ మురళి అంటూ పెద్దగా అరిచి కళ్ళు తిరిగి పడిపోయింది మాన్విత. ఆ తర్వాత పైకి లేచిన మాన్విత టేబుల్ మీద ఉన్న ఒక పేపర్ చూసి పైకి లేచింది. నేను కిడ్నాప్ చేసింది నేను కాదు, నన్ను కూడా నీలాగే తీసుకొచ్చారు. ఎవరి మెడలో మాల వేస్తున్నానో కూడా తెలియని పరిస్థితి నాది కూడా. మరొక ముఖ్యమైన విషయం, ఎన్నో రోజులుగా గుట్టుగా ఉంచిన విషయం, నేను ఒక గే. ఆ లెటర్ చదివిన మాన్వితకు మతిపోయింది. ఏంటిదంతా, ఎందుకు చేశారు, ఎవరు చేశారు, ఏం ఆశించి చేశారు అన్న ప్రశ్నలు మైండ్లోకి ఎప్పుడు వచ్చాయో తన పగిలిపోయిన అంత నొప్పి వచ్చేసింది మాన్వితకు. మురళి గారు నేనేమీ ఆలోచించలేకపోతున్నాను. నాకెందుకు తల తిరిగిపోతున్నట్లు, నన్ను నేను మర్చిపోతున్నట్లు అయిపోతుంది. ప్లీజ్ కూర్చోండి అంటూ మాన్వితని జాగ్రత్తగా కూర్చోపెట్టాడు మురళి. నిన్ను నా తోబుట్టువులా భావిస్తున్నాను మాన్విత. కానీ మన స్నేహంగా ఉంటున్న సంగతి ఎవరికీ తెలియనివ్వకూడదు. నీకేదో డ్రగ్స్ ఇస్తున్నారు అంటూ మురళి మాట్లాడుతుండగానే మాన్వితకు వాళ్ళు ఇచ్చిన ఫోన్కి మళ్ళీ కాల్ వచ్చింది. ఫస్ట్ నైట్ బాగా జరిగిందా అంటూ పకపకా నవ్వేసి ఫోన్ పెట్టేశారు. మాన్వితకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ప్లీజ్ మాన్విత, కంట్రోల్ 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 యువర్ సెల్, పల్స్ రేట్ బాగా పెరిగిపోతుంది అంటూ ఆమె నుదురు 2 చేతులతో పట్టుకొని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు మురళి.
కావాలని నీకిలా జరగాలని ఆ ఫోన్‌లో అలా చేస్తున్నారు గమనించుకో. కంట్రోల్ చేసుకో అన్నాడు బాధపడుతూ మురళి. ఇద్దరూ లోపలికొచ్చారు. బలవంతంగా మాన్వితకు ఇంజెక్షన్ చేయబోతున్నారు. నేను డాక్టర్‌ని. నేను చేస్తాను ఇవ్వు అన్నాడు మురళి. ఏం చేయలేని వాడివి నోరు మూసుకొని ఉండురా అన్నాడు వెకిలిగా ఇంకొకడు. మళ్ళీ ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోయారు. ఈసారి మురళికి కూడా విపరీతమైన పవర్ ఇంజెక్షన్ ఇచ్చారు. నోటెమ్మట నురగలు కూడా వచ్చి కింద పడి గిలగిలా కొట్టుకున్నాడు మురళి. మాన్వితకు ఆ దృశ్యం చూసి గుండె బరువెక్కి వెంటనే తల పట్టేసి కళ్ళు తిరిగి పడిపోయింది. వారు రూమ్ మళ్ళీ లాక్ చేసి వెళ్ళిపోయారు. అంతవరకు విని తట్టుకోలేక చేతితో బలంగా గోడకు కొట్టాడు గౌతమ్ నంద. కాసేపు ఆఫ్ చేశాడు. ఎన్ని బాధలు పడ్డావు మాన్విత. ఈ బాధలన్నిటికీ కారణమైన వాడు ఎవరో ఖచ్చితంగా రేపు తెలుస్తా. వాడిని వదిలిపెట్టను అంటూ తరలి తరలి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు గౌతమ్ నంద. పసిపాపలా నిద్రపోతుంది మాన్విత. ఆమె తన చేతితో సవరదీశాడు గౌతమ్ నంద. అనవసరంగా ఏ కారణం లేకుండా ఒకరిని ఎందుకు హింసిస్తారు అని ఆలోచిస్తూ మళ్ళీ ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు గౌతమ్ నంద. మంచినీళ్లు తాగాడు. సిస్టమ్ స్లోగా ఉంది. ఆఫ్ చేసి అక్కడున్న రాకింగ్ చైర్లో కూర్చున్నారు. మురళి చాలా మంచివాడు. మురళికి సంబంధించిన వారు ఎవరైనా ఉన్నారా ఇందులో? మురళిని చూస్తే శత్రువులు ఉండేటట్టుగా అనిపించలేదు. ఎవరై ఉంటారు? ల్యాప్టాప్ కనెక్ట్ అయితే కానీ విషయాలు తెలియవు. రేపు మళ్ళీ లైట్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి మాన్వితకు. అలా ఇవ్వాలి అంటేనే తన ప్రాణం కొట్టుకుపోతుంది. కానీ తప్పదు. ఒక మంచి కోసం తన మనసును బతికించుకోవడం కోసం. ఇంతలో మధు దగ్గర నుండి ఫోన్ వచ్చింది. మీరు చెప్పినట్లే వారిని దూరంగా మీరు చెప్పిన హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. వారు బయటకు వచ్చే పని కూడా ఉండదు కొన్నాళ్ళు. అవును మధు, వారిని కొన్నాళ్ళు సీక్రెట్గా ఉంచు. మన పనులు పూర్తయ్యే వరకు విషయం అసలు వాళ్లకు లీక్ అవ్వకూడదు. ఫోన్లు అన్నీ తీసేశావా అన్నాడు గౌతమ్ నంద. వారి దగ్గర అసలు ఏమీ లేదు. డబ్బులు కూడా లేకుండా చేశాను. చాలా మారుమూల ప్రాంతాలు అవడం మూలాన బయట వాళ్ళకి తెలిసే అవకాశం ఉండదు సార్. అక్కడ ఉండే నర్సులు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆ రూమ్ లాక్ చేసే ఉంటుందని చెప్పి మరికొన్ని విషయాలు చెప్పి ఫోన్ పెట్టేశాడు మధు. వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ఒక డాక్టర్ అయ్యుండి ఇలాంటి పనులు చేయాల్సి వస్తుంది. మాన్విత కోసం ఏమైనా చేస్తాననుకున్నాడు మళ్ళీ. ఇందులో ల్యాప్టాప్ కనెక్ట్ అయింది. తర్వాత ఏం జరిగింది, ల్యాప్టాప్లో ఇంకా ఏమున్నాయి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.